యేసు క్రీస్తు మన పాపాల నుండి రక్షించేందుకు శిలువపై మరణించారు. మనము స్వేచ్ఛగా జీవించేందుకు ఆయన మన శిక్షను తనపై వేసుకున్నారు. మన శాపాన్ని భరించాడు, మన రోగాలను మోశాడు, మన విమోచనకు ఆయన మూల్యం చెల్లించాడు. ఆయన త్యాగం ద్వారా మనకు రక్షణ, పాపం మరియు మరణంపై అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమ వలన మన పాపాలు క్షమించబడి మనం స్వస్థత పొందాము, ఆయనలో కొత్త జీవితం పొందాము. ఈ రోజు యేసును నమ్మండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షించబడతారు మరియు నిత్య జీవితం పొందుతారు. ఆయన చేతులు విప్పి మీకు ఆశ, శాంతి మరియు అనంతమైన భవిష్యత్తును ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన యేసయ్యా, నా పాపాల కోసం శిలువపై మరణించినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను నమ్ముతున్నాను, నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలను క్షమించు, నాకు కొత్త హృదయాన్ని దయచేయు. నీ ప్రేమ, శాంతి, నిత్య జీవితం నాతో నిండుగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను నిన్ను అనుసరిస్తాను. ఆమేన్. Please like, subscribe, and share video.